ఈ మధ్య ఒక మహానుభావుడు బయలుదేరాడు. హ్మ్. శ్రీనివాస్ అన్న వ్యక్తి హ్మ్. తెలంగాణ వాడు. హ్మ్. నేను పోయాను, అఘోరా దీక్షలు తీసుకున్నాను. అఘోరా దీక్షలు తీసుకున్నోడు మళ్ళీ వెనక్కు రావడం ఏంటి? హ్మ్. ఆ వచ్చేది కూడా పుంరూపం నుంచి స్త్రీ రూపానికి మారిపోవడం ఏంటి? హ్మ్. ఆ మగ, ఆడ కానీ ఆ గొంతేమో మగ గొంతు. హ్మ్. ఆకారమేమో ఆడ ఆకారం. హ్మ్. సరే ఇవన్నీ అనుకుంటామంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అని వినపడ్డాను ఈ మధ్య. హ్మ్. వీడే అటు ఇటు కానీ వ్యవహారం. హ్మ్. వీడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? హ్మ్. మళ్ళా ఎంత ధైర్యంగా అంటాడంటే, హ్మ్. నేను మళ్ళీ రీకనలైజేషన్ ఆపరేషన్ చేసుకొని హ్మ్. ఐ విల్ ఈవెన్ ప్రొడ్యూస్ కొడుకులను కంటాను అంటున్నాడు. హ్మ్. హ్మ్. అంటే ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తాండారు, హ్మ్. విపరీతంగా వాడిని ట్రోల్ చేసి హ్మ్. ఏమీ లేని చెత్తను తీసుకొనొచ్చి ఈ పొద్దు ఇంత హైట్‌లో పెట్టినారు వాడిని. హ్మ్. యాక్చువల్ అతను హ్మ్. నార్కోటిక్ అడిక్ట్స్ వాడుతా ఉన్నాడు. హ్మ్. సారాయి బ్రాందీల కన్నా భయంకరమైనది అది. సారాయి మత్తు నుంచి అడిక్టేషన్ సెంటర్‌కు తీసుకొని పోతే హ్మ్. బాగు చేయొచ్చు. హ్మ్. కానీ భయంకరమైన ఈ మత్తు మందులకు అలవాటు పడిన వాడిని మార్చలేం. హ్మ్. వాడు చెప్తాడు, వానికి ఏ బుద్ధి ఏ రోజు ఏ లక్షణంగా ఉంటుందో తెలీదు. బుద్ధి మహా తేజస్సుగా పనిచేస్తుంది. హ్మ్. ఎవరు ఏమడిగితే దానికి అన్నిటికీ సమాధానాలు చెప్తున్నాడు. లా పాయింట్లు చెప్తున్నాడు. హ్మ్. నేను అవి చూడడం లేదు ఎక్కువ. హ్మ్. 1, 2 చూసినాక ఛీ అనిపించింది. హ్మ్. లేదా దీని వెనకాల చాలా పెద్ద కాన్స్పిరసీ ఎవడో వీని వెనకాల ఉండి హ్మ్. ఈ అఘోరీ తత్వం, హిందూ తత్వం అంటే భ్రష్టు పట్టించాలా అని ఎవడో కంకణం కట్టుకొని వీడిని పావుగా వాడుకుంటున్నాడు అనుకుంటాను నేను. హ్మ్. లేదంటే పెళ్లి ఒక అమ్మాయిని ట్రాప్ చేయడము, ఆ అమ్మాయి ఆ వేరే ఒకటి అనుకుంటే హ్మ్. ఇంకో అమ్మాయి ఎవరో బయటకు వచ్చింది ఇప్పుడు. హ్మ్. ఇంకో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నాకు హ్మ్. పూజలని చేసి 10 లక్షలు తీసుకొని పోయినాడని. హ్మ్. అఘోరీకి లక్షలతో పని ఏమమ్మా? హ్మ్. నాకు తెలిసి మీరు గోరఖ్పూర్ ఎప్పుడైనా పోతే మీకు అదృష్టం బాగుండి ఎవడైనా అఘోరి కనపడితే హ్మ్. మీ దశ బాగుంటే ఆ అఘోరి నేరుగా వచ్చి కపాలం ఇట్లా పెడతాడు భిక్షపాత్ర. హ్మ్. మీరు పండ్లు, అన్నమో, బిస్కెట్లో వేస్తే హూ అని పడేస్తాడు. హ్మ్. డబ్బులు వేస్తే. హ్మ్. డబ్బులు వేస్తే పడేస్తాడు. హ్మ్. మీరు ఆ టయానికి మీ అదృష్టం బాగుండి ఒక అరటిపండు, ఒక బిస్కెట్ ముక్కనో దాంట్లో వేస్తే హ్మ్. శంకర్ భలాకరేగా అంటాడు, వెళ్ళిపోతాడు. హ్మ్. వాళ్ళు ఆధునిక సమాజంలో వచ్చినాక కనీసం హ్మ్. ఈ సమాజ మర్యాద కాపాడేదానికి అడ్డంగా ఒక గోచన్న కట్టుకుంటారు. హ్మ్. ఈ మహానుభావుడు కొన్నాళ్ళు హల్చల్ చేసేసినాడు. హ్మ్. ఓ ఇంక మీకు పండగే మీ ఛానల్ వాళ్ళకు. హ్మ్. నేను ఈ మాట డైరెక్ట్‌గా మీరు ఇదంతా రికార్డ్ అట్లే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టగలగాల. తప్పకుండా. మీరు ఛానల్స్ వాళ్ళే వాడిని హైప్ చేస్తున్నారు. హ్మ్. వాడు రెచ్చిపోతా ఉన్నాడు. కొంతమంది మా స్వాములు వాళ్ళు కూడా. హ్మ్. ఆళ్ళ పోరాటం ఏంటి, వీడు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి హ్మ్. ఆ శివ అంటుంటారు ఒక సాధు మహానుభావుడు. హ్మ్. ఆయన గట్టిగా పట్టుపట్టాడు మహానుభావుడు. హ్మ్. ఆయనకు నిజంగా ఇది అవసరం లేదు. మాకు ఈ చెత్తలోకి దిగాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ఇంత ధర్మభ్రష్టం చేస్తానాడే అని ఆ మహానుభావుడు పడతా ఉన్నాడు. అవును. కొంతమంది మేము అఘోరీలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. హ్మ్. రాజేష్‌జీ మాస్టర్ అకోడి అని హ్మ్. తణుకులో ఒకాయన ఉంటారు. హ్మ్. ఈ హైదరాబాద్‌లోనే ఎక్కడో ఒక గడ్డం ఆయన ఒకాయన ఉంటాడు. హ్మ్. అఘోరీని అంటాడు. హ్మ్. ఆయన డైరెక్ట్‌గా చెప్తాడు, మేము హ్మ్. తాగుతాము, మేము తింటాము. ఉన్న మాట డైరెక్ట్‌గా చెప్తాడు. హ్మ్. ఈడు శవాల్ని తింటానంటాడు. అఘోర సాంప్రదాయంలో హ్మ్. ఒకానొక శుభముహూర్తం అప్పుడు గురువు హ్మ్. దాంట్లో నుంచి పట్కారాతో ఒక చిన్న పీస్ తీస్తాడు, హ్మ్. కాల్చిన ముక్క. హ్మ్. అది అతన్ని టెస్ట్ చేస్తది. కళ్ళెదురుగా శవం కాలుతాంది, దాంట్లో నుంచి ఒక ముక్క తీసి తినరా అంటే ఎంత దమ్ముండాలి? హ్మ్. గురువు మీద ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉండాలి? హ్మ్. గురువు ఇచ్చింది ప్రసాదం, అది విషమా అనేది చూడకుండా తీసుకోగలిగిన దమ్ముంటే వాడు ఉత్తమ శిష్యుడు అని. హ్మ్. అప్పుడు వాడిని శిష్యునిగా స్వీకరిస్తారు. హ్మ్. అది వాళ్ళ పద్ధతుల్లో ఒక పద్ధతి. హ్మ్. నాకు సంపూర్ణంగా తెలీదు. నేను చూసింది కాదు. నేను వినింది. హ్మ్. మా గురువు నాకు చెప్పింది. హ్మ్. అఘోరీల గురించి డీప్‌గా ఎవడికి సంపూర్ణంగా తెలీదమ్మా. హ్మ్. నేను అఘోరి అని చెప్పుకొని తిరగతున్నాడు ఆ మహానుభావుడు. హ్మ్. అఘోరీ సాంప్రదాయాన్ని సర్వభ్రష్టం చేస్తా ఉన్నాడు. హ్మ్. మరి ఏం చేయాలి? మళ్ళీ ఏమన్నా అంటే గనక నేను ఆత్మార్పణ. దేనికోసం చేస్తాండవు నువ్వు అర్పణ? దేశం కోసం చేస్తాండవా ఒక సైనికుడిలాగా? హ్మ్. దేశం కోసం ఒక సైనికుడిలాగా ఏమన్నా చేస్తాండవా నువ్వు? హ్మ్.
ఆ ఆడపిల్ల కోసం నన్ను ఇది చేసేస్తాను, నేను చస్తా. ఉమ్, నేను పెట్రోల్ పోసుకున్నావు కాల్చుకో, ఉమ్. ఎవరిని భయపడిస్తాడు. అవును. ఇప్పుడు ఈ పెళ్లి అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. వాళ్ళ జీవన విధానం ఒకలా ఉంది, అందరినీ ఇబ్బంది అసలు ఇక్కడ పెడుతున్నారు అంటే. కాంట్రవర్సరీ వాళ్ళ తల్లిదండ్రుల దిక్కు కూడా ఉంది. ఉమ్, పిల్లను పెళ్లి చేసుకుంటానాడు ఒకడు ఆడమ్మగా కానివాడు అంటే ఎట్లా మీరు వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అవును. వాళ్ళ దిక్కు ఏదో లోపం ఉంది. ఉమ్, ఒకటి ఇక్కడ డబ్బు ఆడినా ఆడిస్తూ ఉండాలా, ఉమ్, ఎవడో వెనక ఉండి మీరు గమ్మని ఉండండి, ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది భయపెట్టో, వాళ్ళకు లంచాలు ఇచ్చో డబ్బులు ఇచ్చో ఉమ్, వాళ్ళని అట్లా నోరు మూసివి ఉమ్, దీన్ని హైక్ చేస్తాడు. ఉమ్. దీనికి ఫుల్ స్టాప్ ఆ పిల్ల విచక్షణ ఎందుకు లేకపోయింది? అంత చదువుకున్న పిల్ల. ఆ పిల్లకి ఇడియో వేసాడు ఒక మాత్ర, ఏ బోడి వశీకరణము యంత్రము మంత్రము మాట్లాడితే అంటాడు నేను సర్వనాశనం చేసేస్తా. ఆడెవడో మీ టీవీ ఛానల్లో ఒక ఛానల్ ఎదురు తిరిగి ఆ పాప మాట్లాడితే మీ ఛానల్ అంతా సర్వనాశనం చేస్తానన్నాడు. ఈ పొద్దుకు ఆ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంది. వీడు చేసింది ఏంది? శాపాలు పెడుతున్నారు. వీడికి ఏమీ రాదు, ఏమీ లేదు. ఆ గుళ్ళకు పోయి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి అది చూసిన వాళ్ళకు భయం. అది ఏంటి గురుగారు ఇలా ఇలా చేయడం? అది అవి ముద్రలు ఉన్నాయి తల్లి, శక్తివంతమైన ముద్రలు. ఏ దేవునికి ఏ ముద్ర పెట్టి చూపించాలా అలాంటివి ఉంటాయి. మా సాధు సమాజంలో కూడా వైష్ణవాలయాలకు పోయినామంటే శంఖ ముద్ర పెడతాం, శివాలయకు పోయినామంటే లింగ ముద్ర పెడతాం, అమ్మవారి దగ్గరికి పోయినామంటే యోని ముద్ర పెడతాం. అవి మాకు సాత్విక విధానాలు మాకున్నట్లే అఘోరులకు కొన్ని రకాల ముద్రలు ఉంటాయి. వాళ్ళ ఆ ముద్రలు మనుషుల ఎదురుగా ఎప్పుడూ ప్రదర్శించరు. మన హీరో గారు మాత్రం ఎక్కడ పడితే అక్కడ డింగడాంగ్ అంటాడు, భరతనాట్యాలు చేస్తాడు. ఇప్పుడు అసలు దీనికి ఎండ్ ఫుల్ స్టాప్ అంటే ఎట్లా? ఇప్పుడు ఈ రోజు శ్రీవర్షిని అయింది, రేపు ఇంకొకరు కావచ్చు. పాపము పండేదానికి ఏ రోజో ఒక దినం ఉంటుంది. చెట్టులో పండు ముందు కాయగా పిందగా ఉంటుంది, అది ఏదో దిగిన పండు అవుతుంది, రాలి కింద పడుతుంది, పాపం పక్వం అవుతుంది. ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి ఒకటొకటి. ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పెళ్లి చేసుకున్నాడని, ఇంకో అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పూజలు అని చెప్పి 10 లక్షల రూపాయలు డబ్బులు ముంచాడని. ఇట్లా ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు ముంచాడో మరి. ఆ కారులో దిక్కు తెలియకుండా అక్కడికి ఇక్కడికి బుర్రమని తిరిగేస్తున్నాడు. ఎంత పెట్రోలు, ఎవడు ఈ డబ్బులు ఇస్తున్నాడు? ఈ మాయలు మంత్రాలు. ఒక్కసారి పోలీసు ఆ కార్నంతా చెక్ చేస్తే ఎక్కడెక్కడ ఏం మందులు ఉన్నాయో బయటపడతాయి. నా వరకు నా అభిప్రాయం ఇది. ఖచ్చితంగా అతను మామూలుగా తాగే మత్తు మందులు, అదేమి సారాయ బ్రాందీలు ఏమో అంటారు, అవి కాక భయంకరమైన ఈ మందులు వాడుతాను, నార్కోటిక్స్ ఏమో అంటారు. నాకు ఖచ్చితంగా అని అతని కండ్లు, అతని మాట, వ్యవహారము, అది ఆ మందులు తీసుకున్నాడే ఆ ముఖావళికలు, ఆ మాట తీరు, ఆ వెంటనే ఆవేశము, ఆ వెంటనే డౌన్ అయిపోవడము, ఆ ఏడ్చడము. మరి అంటే దీనికోసం ఇప్పుడు నాగ సాధువులు కానీ మీలాంటి పెద్దలు కానీ గురువులు కానీ ఎవరైనా దీనికోసం ఒక వాయిస్ వినిపించడం, ఇలా ఉండకూడదని చెప్పడం అలాంటివి ఎందుకు చేయట్లేదు? చెప్పి ఏం ప్రయోజనం? దానికన్నా నా వరకు నాకైతే నిజంగా వాడు నా ఎదురుగా తారసపడతాయి, జై శ్రీరామ్ చేసేసి నేను పోయి శుభ్రంగా జైల్లో కూర్చుంటా. మని చంపి నేను ఆత్మార్పణ చేసుకుంటా ఏం లే, నేనుగానే ఉంటా, వేసేస్తా. వీళ్ళకి ఎవరికి చేత కావడం లే. మళ్ళీ ఇంకా ఈ వచ్చిన కంప్లైంట్ల మీదన్నా ఖచ్చితంగా దృష్టి పెట్టి ఆ లోపలికి తీసుకొని పోయి ఒక్క 10 రోజులు మామూలు నీళ్లు భోజనం పెడితే అయ్యే మొత్తం బయటకు వచ్చేస్తాడు. కానీ అన్నము భోజనం పెట్టాలి, వాని మందులు లేనప్పుడు అల్లాడిపోతాడు. అవి పడకపోతే వాళ్ళు ఉండలేరు. సారాయి అలవాట్లనన్నా మార్చొచ్చు, అవి మార్చడం చాలా కఠినాతి కఠినం. అందుకే ఆ పిల్ల 4 రోజులు బాగుండింది, మళ్ళా పోయింది, వంటతో పెళ్లి తీసుకొని వచ్చారు వీళ్ళు. గుజరాత్ నుంచో ఆ నుంచో తీసుకొని వచ్చారు కదా, వాళ్ళ అన్నలో ఎవరో పోయి తీసుకొని వచ్చారు. తప్పు అయిపోయింది, క్షమించు అమ్మా నాన్న, ఇన్ని మాట్లాడింది ఆ పిల్ల. మళ్ళీ టక్కని మారింది అంటే ఆ మందు ప్రభావం. వశీకరణ కాదు, వశీకరణం చేసేంత శక్తి వాడికి లేదు.
ఆ శక్తులు ఉన్న మహానుభావులు ఉంటారు, వాళ్ళు చెయ్యరు. ఉమ్, వశీకరణం నేర్చుకున్న తర్వాత ఎవడి మీద వశీకరణం చేయడు. ఉమ్. అంటే అసలు అంటే పాతకాలంలో పూర్వంలో ఏదైనా గత చరిత్రలో ఏమైనా ఈ వశీకరణాలు అలాంటి వాటి గురించి ఏమైనా ఉందా ఎన్నో గురుగారు? ఉన్నాయి, ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, చేతబడులు, ఉమ్, వశీకరణాలు ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఉమ్, రాను 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 వాటిని వాడడం తగ్గించారు. ఉమ్, ఎందుకు? ఉమ్, అవి వాడి వాడినెవనో పాడు చేసినాక ఉమ్, ఒకరిని పాడు చేస్తే ఆ పాడు ప్రభావం మన మీదకి తప్పనిసరిగా పడుతుందిగా. ఉమ్. ఇందాక మీరు చెప్పారుగా కర్మ సిద్ధాంతం. ఉమ్, తప్పదు. ఉమ్, నువ్వు ఏ గింజ నాటినావో ఉమ్, అదే చెట్టు మొలకై బయటికి వచ్చి అదే పండుని ఇస్తుంది. ఉమ్, తప్పదు కదా. ఉమ్. ఓహో, ఈ ఎందుకు చెడ్డ చేసి మనం ఎందుకు పాడైపోవాలి, అవును. సమాజంలో మనం ఎందుకు చెడ్డ పేరు తేవాలి ఉమ్, అనేసి ఆ మంత్రాలను వాటి శక్తిని ఇంకోటికి పనికి రాకుండా మెల్లమెల్లగా దాన్ని ఎరాస్ చేశారు. ఉమ్. చేసేసారు. ఇప్పుడు లేదు. వశీకరణం మహాభయంకరంగా ఎప్పుడు ఏదో ఒక రాజు వాడు మహాశక్తిమంతుడు దుర్మార్గం చేస్తున్నాడు, ఉమ్, వాడిని ఇంకా ఏమీ చేయలేము, ఉమ్, యుద్ధంలో చంపలేము. ఉమ్, అటువంటప్పుడు ఈ వశీకరణం చేసి ఉమ్, వాడిలో ఆ దుష్టత్వాన్ని మెల్లగా తగ్గించి తగ్గించి ఇప్పుడు ఈ చెప్పినవుని మాట వినాలాడు. అవును. రే చంపద్దు అట్లా ఇట్లా అని ఆ రాజును లేకుంటే ఒక వ్యక్తిని వాళ్ళను చేసేకి అట్లా వాడేవాళ్ళు. ఉమ్, మంచికే వాడేవాళ్ళు కానీ దుష్టత్వానికి ఇంకొన్ని పాడు చేసేదానికి ఒకళ్ళ జీవితమే పాడు. ఉమ్. ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏంటి? అవును. అసలు వీళ్ళు అంటే 20 ఏళ్ల చిన్న వయసు బిడ్డ, ఉమ్, తెలుసో తెలియదో, ఉమ్, తెలియక కాదు, ఉమ్, 20 ఏళ్ల పిల్లకి అన్నీ తెలుసు. ఉమ్, మొదటి నుంచి ఆ అట్రాక్షన్, ఉమ్, ఈ దిక్మాలే అట్రాక్షన్ ఏందో సాధువు ఉమ్, ఆ సినిమాలో ఒకటి జీవించారమ్మా. ఉమ్, ఆ నుంచి ఈ అఘోరమో అంటే అఖండమో చెత్తఖండమో కానీ ఉమ్, అది బయటకు వచ్చినాక ఆ సినిమా దగ్గర నుంచి మొత్తము ఉమ్, మనుషుల అభిప్రాయాలు మారిపోయినాయి. నేను అయిపోవాలి అఘోరి, ఉమ్, ప్రతి ఒక్కడు ఉమ్, అఘోరి అయిపోయి ఏం చేస్తావు నువ్వు? ఉమ్. అఘోరి అయిపోతే నువ్వు సర్వ